గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఇవాళ టాపిక్ ఏంటంటే బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ కెమికల్ ఈక్వేషన్స్. ఇచ్చిన కెమికల్ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయడం ఎలాగా అనేసి చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. సింపుల్గా చెప్పేస్తాను, స్టెప్ వైజ్ అని కాకుండా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాము. క్లాస్ 10లో చాలా ఇంపార్టెంట్ అండి, 8 మార్క్స్ ఇది కూడా. ఫస్ట్ HNO3ని కాల్షియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ చేస్తే కాల్షియం నైట్రేట్ వాటర్ వస్తుంది. ఈక్వేషన్ ఇచ్చారు. ఏ ఈక్వేషన్ ఇచ్చినా ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఆరో మార్క్కి లెఫ్ట్ సైడ్ ఉన్నవి LHS అంటారు. ఫస్ట్ ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి రాసుకోవాలి ప్రతి ఒక్కటి. హైడ్రోజన్ ఉంది, నైట్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది, కాల్షియం ఉంది రాసుకున్నాం. మళ్ళీ ఆక్సిజన్ మళ్ళీ హైడ్రోజన్ ఉంది, అది మళ్ళీ రాయనవసరం లేదు, ఒక్కసారి రాస్తే సరిపోతుందండి. రైట్ సైడ్ కూడా సేమ్ యాస్టీజ్, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్, కాల్షియం సేమ్ ఎలిమెంట్సే ఉంటాయండి. ఎలిమెంట్స్ ఏమి మారవు కాబట్టి లెఫ్ట్ సైడ్ ఒకటి రాసేసుకొని సేమ్ ఇక్కడ కూడా రాసుకోండి. రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూసుకోండి, ఇవన్నీ కలిపి. ఇక్కడ చూడండి, HNO3లో 1 1 ప్లస్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి హైడ్రోజన్ OH ట్వైస్ ఉన్నాం. ఈ బ్రాకెట్ అనేది దేనికి ఆక్సిజన్కి హైడ్రోజన్ కాబట్టి ఆక్సిజన్స్ 2 ఉన్నాయి, హైడ్రోజన్స్ 2 ఉన్నాయి, అంటే 2. టోటల్ ఎన్ని హైడ్రోజన్స్ 3 ఉన్నాయి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 3 ఉన్నాయి. నైట్రోజన్స్ కూడా అలాగే చూసుకోండి, ఇక్కడ ఒక నైట్రోజన్ ఉంది, ఇక్కడ ఏమైనా ఉన్నాయో లేవు, సో 1. ఆక్సిజన్ చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి 3 ప్లస్ ఇక్కడ ఎన్ని ఉన్నాయని చెప్పాను, ఈ బ్రాకెట్ ఆక్సిజన్ కూడా కాబట్టి OH ట్వైస్ కాబట్టి ఈ 2 వస్తాయి, అంటే 3 + 2 ఎంత 5. నెక్స్ట్ కాల్షియం చూడండి, కాల్షియం ముందర ఏమైనా నెంబర్ ఉందా, ఇక్కడ కానీ ఏం లేదు, అంటే 1. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాసుకోండి. అలాగే రైట్ హ్యాండ్ సైడ్ కూడా రాసుకోండి. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఏవి లేవు, ఇక్కడ ఉన్నాయి 2 ఉన్నాయి, H2 కాబట్టి 2. నైట్రోజన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, ఎన్ని ఉంది O3 అనేది ఆక్సిజన్కి మాత్రమే. ఈ బ్రాకెట్ చూడండి, ఇక్కడ బ్రాకెట్ తర్వాత ట్వైస్ ఉంది, అంటే ఈ 2 అనేది నైట్రోజన్కి వస్తుంది, ఆక్సిజన్కి వస్తుంది, అంటే నైట్రోజన్ ఎన్ని ఉన్నట్టు 2 ఉన్నట్టు. నెక్స్ట్ ఆక్సిజన్స్ చూడండి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది, బ్రాకెట్ బయట 2 ఉంది, బ్రాకెట్ లోపల ఆక్సిజన్కి 3 ఉంది, అంటే 3 2s అని రాసుకోవాలండి. 3 2s ఎంత 6 ప్లస్ ఇంకా ఇక్కడ ఉన్నాయండి, ఇక్కడ ఉన్నాయి ఆక్సిజన్స్ 1 ఉంది, ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు, ముందర కూడా నెంబర్ ఏం లేదు, అంటే 1 ఉన్నట్టు. టోటల్ ఎన్ని 7. నెక్స్ట్ ఇక్కడ ఎలా ఉన్నాయి కాల్షియమ్స్ 1 ఉందండి, సో 1 రాసుకుందాం. సో ఈ పక్కన చూస్తే హైడ్రోజన్స్ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, నైట్రోజన్స్ ఇక్కడ 1 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆక్సిజన్స్ 5 ఉన్నాయి, 7 ఉన్నాయి. సో ఫస్ట్ ఏదో ఒక ఎలిమెంట్ని ర్యాండమ్గా తీసుకొని మనము తక్కువ ఉన్న సైడు ఫస్ట్ ఎక్కువ చేయడానికి ఒక నెంబర్ని యాడ్ చేయాలి. ఆ నెంబర్ 1 నుంచి కావచ్చు, 2 నుంచి కావచ్చు, ఇలా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఒక నెంబర్ని పెట్టడం వల్ల ఏమవుతుందంటే అన్నీ ఆటోమేటిక్గా చేంజ్ అవుతాయి. హైడ్రోజన్ని మారుద్దామంటే ఇక్కడ హైడ్రోజన్ ఉన్నాయండి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. సో ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ 2 పెడితే ఏమవుతుంది 4 అయిపోతాయి. కాబట్టి ఫస్ట్ ఏదో ఒక ఆటమ్ నుంచి స్టార్ట్ చేయండి. ఫస్ట్ నేను హైడ్రోజన్ తీసుకుంటాను, అంటే అది ఫిక్స్డ్ కాదు, మళ్ళీ కూడా మారిపోతుందండి. చూద్దాం. ఇక్కడ హైడ్రోజన్ 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ తక్కువ ఉన్నాయి, అంటే తక్కువ ఉన్న సైడ్ని ఒక నెంబర్ని యాడ్ చేయాలి. అది కూడా ఇక్కడ ఆల్రెడీ ఏం లేదంటే 1 ఉన్నట్టు కాబట్టి నేను 1 మళ్ళీ పెట్టలేను, నెక్స్ట్ నెంబర్ 2ని పెడతాను. 2 పెట్టడం వల్ల ఏమవుతుంది హైడ్రోజన్స్ 2 2s అంటే 2 2s ఎంత అవుతాయి 4 హైడ్రోజన్స్ అయిపోయాయి. ఇక్కడ 4 అయ్యాయి, ఇక్కడ ఏమైనా చూడండి హైడ్రోజన్స్ అప్పుడు తక్కువ అయిపోయాయి, 3 అయిపోయాయి. అందువలన నేను ఇక్కడ వచ్చేసి ఏం చేస్తానంటే ఇక్కడ హైడ్రోజన్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి, ఇక్కడ ఆల్రెడీ ఈవెన్ నెంబర్ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 పెట్టుకుంటానండి. అప్పుడు 2 హైడ్రోజన్స్ అవుతాయి, 2H కాబట్టి ఇక్కడ 2, అంటే ఇక్కడ ఇంతకుముందు 1 ఉంది, ఇప్పుడు 2 + 2 ఏమవుతాయి టోటల్ 4 అవుతాయి అన్నమాట. ఓకే, హైడ్రోజన్స్ అయితే బ్యాలెన్స్ అయ్యాయి. ఇక్కడ చూడండి 2 హైడ్రోజన్స్, H ట్వైస్ కాబట్టి ఇక్కడ 2 + 2 4 ఉన్నాయి, ఇక్కడ కూడా హైడ్రోజన్స్ 2 2s 4 కాబట్టి 4 అయ్యాయి. నెక్స్ట్ ఇక్కడ 2 పెట్టడం వలన నైట్రోజన్స్ ఏమైనా చూడండి, ఈ 2 అనేది నైట్రోజన్కి, హైడ్రోజన్కి, ఆక్సిజన్కి మూడిటికి సరిపోతుందండి, అవునా. సో ఈ 2 అన్నిటికీ కాబట్టి ఇప్పుడు నైట్రోజన్స్ ఏమైనాయి, నైట్రోజన్స్ కూడా 1 కాదు ఇప్పుడు 2 అయ్యాయి. ఆక్సిజన్స్ చూడండి, ఇంతకుముందు ఓన్లీ 3 ఉన్నాయని చెప్పి నేను 3 రాశాను, కానీ ఇప్పుడు 2 పెట్టడం వల్ల ఏమైంది 2 3s 6 అయింది, అంటే ఇక్కడ ఏమైంది 2 3s 6 అయింది కాబట్టి 6 ప్లస్ ఇక్కడ ఉన్న హైడ్రోజన్స్ ఆక్సిజన్స్ 2 కాబట్టి టోటల్ ఏమైంది 8 అయిపోయాయి, అవునా. నెక్స్ట్ కాల్షియమ్స్ అలాగే ఉన్నాయి. ఇప్పుడు మనం మళ్ళీ ఏం చూడాలి, నైట్రోజన్స్ ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి నైట్రోజన్స్ 2 సరిపోయాయి. నెక్స్ట్ కాల్షియం ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అది సరిపోయింది. సో ఆక్సిజన్ని చూసుకోవాలి, ఇక్కడ 8 ఉన్నాయి, ఇక్కడ 7 ఉన్నాయి. ఇంతకుముందు ఇక్కడ మనం 2 పెట్టాము కదండి, 2 పెట్టిన తర్వాత మార్పు వచ్చిందేమో చూడలేదు కదా.
ఇక్కడ 3 2s 6 అని రాశాను. బట్ ఇక్కడ అంతకుముందు 1 ఉన్నింది కాబట్టి 1 అని రాశాను. కానీ ఇక్కడ మనం 2 పెట్టిన తర్వాత ఏమైంది, ఆక్సిజన్ ఉంది 2గా మారింది. అంటే ఈ 1 కాస్త ఏమైంది 2. అంటే 6 + 2 ఎంత 8. అంటే ఇది మొత్తం బ్యాలెన్స్ అయిపోయింది. హైడ్రోజన్స్ లెఫ్ట్ సైడ్ 4, రైట్ సైడ్ 4. నైట్రోజన్స్ LHS సైడ్ 2, RHS సైడ్ 2. నెక్స్ట్ ఆక్సిజన్స్ 8, ఇక్కడ ఆక్సిజన్స్ 8. కాల్షియం 1. ఎవ్రీ ఎలిమెంట్ ఈజ్ బ్యాలెన్స్డ్ ఇన్ ద గివెన్ రియాక్షన్. సో అదేవిధంగా నెక్స్ట్ ఈక్వేషన్ చూద్దామండి. ఫస్ట్ ఏం చేయమన్నాను, ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి, సోడియం, ఆక్సిజన్, హైడ్రోజన్ ఆల్రెడీ రాశాను. ఒక్క ఎలిమెంట్ని ఒకసారి రాసుకొని చాలు. సల్ఫర్ రాసేసాను. సేమ్ ఎలిమెంట్స్ని RHS సైడ్ రాసుకున్నాం. ఎన్ని సోడియమ్స్ ఉన్నాయి చూడండి, 1. ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, O4 అంటే 5. 1 + 5 6 అయినాయి. హైడ్రోజన్స్ చూడండి, ఇక్కడ LHS సైడ్ 1 ప్లస్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. అవునా, H2 కాబట్టి 2 3 అయినాయి. సల్ఫర్ చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది. ఇక్కడ ఏం నెంబర్ లేదండి, ఒకటే ఉంది. సో 1 రాసుకోండి. నెక్స్ట్ ఇటువైపుకి వచ్చే వరకు సోడియం చూడండి, Na2 అని ఉంది అంటే 2. నెక్స్ట్ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి, O4 అంటే 4 ప్లస్ H2Oలో O ఉంది 1 అంటే 5 ఉన్నాయి. నెక్స్ట్ హైడ్రోజన్స్ తీసుకోండి, ఎన్ని ఉన్నాయి, H2 కాబట్టి 2 ఉన్నాయి. సల్ఫర్ చూడండి ఎన్ని ఉన్నాయి, 1 ఉంది కాబట్టి 1. అవునా, ఫస్ట్ బ్యాలెన్స్ చేద్దాం. సోడియం చూడండి 1 ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 2 ఉన్నాయి. నేనేం చెప్పాను, తక్కువ ఉన్న సైడ్ ఒక నెంబర్ని యాడ్ చేసుకోవాలి. ముందర కోఎఫిషియంట్ అంట, ముందర యాడ్ చేయాలి. అందువల్ల నేను సోడియంకి ఆల్రెడీ ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు కాబట్టి మనకు 1 అంటే తక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకో నెక్స్ట్ నెంబర్ 2ని యాడ్ చేస్తా. 2 యాడ్ చేస్తే అప్పుడు సోడియంస్ ఏమవుతాయి, 2 అవుతాయి. అవునా. నెక్స్ట్ కానీ ఆక్సిజన్స్ కూడా హైడ్రోజన్స్ కూడా మారుతాయి కదా, అందువల్ల ఆక్సిజన్స్ ఎన్ని అవుతాయి, 2 ఆక్సిజన్స్. ఇంతకుముందు 1 పెట్టాను కదా నేను ఇక్కడ, అప్పుడు ఏమవుతాయి, ఇంకొక 1 యాడ్ అవుతుంది. అంటే 1 అంటే 7 అవుతాయి టోటల్. నెక్స్ట్ హైడ్రోజన్స్ కూడా ఏమవుతాయి, ఇంకొక 1 ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ 2 పెట్టేసడం వల్ల 4 అవుతాయి. అవునా. నెక్స్ట్ మనకు సోడియం ఒకటి బ్యాలెన్స్ అయింది. రిమైనింగ్ అన్నీ చూసుకోవాలండి. ఇంకా కూడా మనము ఇక్కడ ఆక్సిజన్స్ని ఒకసారి చెక్ చేయండి. సో ఫస్ట్ నుంచి ఈ ఆక్సిజన్స్ మొత్తం ఒకసారిగా రాసేసుకుందామండి, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇక్కడ 2 పెట్టడం వల్ల ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్ 2 ఉన్నాయి. ప్లస్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, O4 అంటే 4 ఉన్నాయి. అండ్ టోటల్ ఎన్ని 6 అవుతాయండి అంతే. సో ఇప్పుడు ఆక్సిజన్ కూడా మనం మార్చాలి. ఇక్కడ 5 ఉన్నాయి, ఎప్పుడు ఆడ్ నెంబర్లో ఉండవండి, ఈవెన్ నెంబర్లోనే ఉంటాయి. కాబట్టి ఆక్సిజన్ ఇక్కడ ఉంది O4, ఇక్కడ O4 ఉంది, ఇక్కడ ఓన్లీ O ఉంది కాబట్టి దీని ముందర మనం 2 పెట్టడం వలన అప్పుడు ఏమవుతుంది, 2 ఆక్సిజన్స్ అవుతాయి. సో ఇది మొత్తం చేంజ్ చేసి మళ్ళీ రాసుకుందాం. O4 కాబట్టి 4 ఆక్సిజన్స్, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 ఆక్సిజన్స్, మొత్తం టోటల్ 6 ఆక్సిజన్స్. నెక్స్ట్ హైడ్రోజన్కి వచ్చేవరకు ఎన్ని ఉన్నాయని చెప్పాము, 4 ఉన్నాయి హైడ్రోజన్స్ అని చెప్పాము. ఇక్కడ చూడండి 2H కాబట్టి H, ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ H2 కాబట్టి ఇక్కడ 2 + 2 టోటల్ 4 అయ్యాయి. సో ఆ కేసులో చూస్తే ఇక్కడ హైడ్రోజన్స్ 2నే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం 2 పెట్టాం. 2 పెట్టడం వల్ల ఏమైంది, 2 2s 4 అయిపోయింది. నెక్స్ట్ సల్ఫర్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో అది చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సోడియంస్ 2 2, ఆక్సిజన్ 6 6, హైడ్రోజన్స్ 4 4, సల్ఫర్ 1 1. సో అన్నీ బ్యాలెన్స్ అయిపోయాయి అన్నమాట. సో అదేవిధంగా మీరు 3rd వన్ 4th వన్ మీరే ఒకసారి ట్రై చేయండి. కామెంట్లో ఆన్సర్స్ చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.